ఇక్కడ కొంతమంది ఏమంటారంటే అక్రమ సంబంధాలంటారు. హ్మ్. అక్రమ సంబంధాలు అనంగానే చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళతో ఏదో సెక్షువల్‌గా దానివల్ల నీడ్ వల్ల అనుకుంటారు. నిజం చెప్పాలంటే సెక్షువల్ నీడ్ వల్ల కేవలం ఒక 10-15% అయితే నాకు నా పార్ట్నర్ దగ్గర నుంచి ఏదైతే ఎమోషనల్ సపోర్ట్ రావట్లేదో ఇట్స్ నాట్ అబౌట్ హస్బెండ్, వైఫ్ అనంగానే కేవలం రొమాన్స్ ఈ యాంగిలే కాదండి. జస్ట్ వాళ్ళకేంటంటే నేను ఇంటికొచ్చాక "ఏం తిన్నావా? ఎలా ఉన్నావు?" అని చెప్పి ఆ ఎమోషనల్ నీడ్ ఫుల్‌ఫిల్ అవ్వలేదనుకోండి రోడ్డు మీద ఆల్రెడీ చాలామంది బకరాలు, చాలామంది ఇడియట్స్ ఏం చేస్తున్నారంటే, ఎవరెవరైతే ఇటువంటి ఎమోషనల్ నీడ్‌లో ఖాళీగా ఉన్నారో, వాళ్ళని పట్టుకుందామని ఎరేయడానికి కూడా చాలామంది కొంతమంది రెడీగుంటారు. వీళ్ళేం చేస్తారు, నాకిక్కడ దొరకని వస్తువుని నేను ఇంకెక్కడైనా ఎవరన్నా కొద్దిగా ఆప్యాయంగా మాట్లాడంగానే, వీళ్ళు ఆ ట్రాప్‌లో పడిపోతారు. ఎందుకంటే, ఇప్పుడు నాకు ఆకలేస్తుంది మ్యామ్. నాకు ఆకలేస్తున్నప్పుడు ఇక్కడ భోజనం దొరకకపోతే వేరే దగ్గరికెళ్ళి భోజనం ఏంటి ఇలా చెప్తున్నాడు అనుకోబాకండి. సీరియస్‌గా ఇదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఇది కేవలం సెక్షువల్ డిజైర్ వల్లొచ్చేది మాత్రమే కాదండి. ఇది ఎమోషనల్ సపోర్ట్ లేకపోవడం, నాకు ఒక పక్కన కూర్చొని ఒక గంట సేపు నేను చెప్పేది వినే విధంగా ఉండే ఒక పార్ట్నర్ లేకపోయినా కూడా, అది ఎవరైతే ఫుల్‌ఫిల్ చేస్తారో వాళ్ళతో కనెక్ట్ అవుతారు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం. చాలామంది లేడీస్‌ని ఊరికే టార్గెట్ చేసి, ఈవిడ కోరికల కోసం ఎళ్ళింది అబ్సల్యూట్‌లీ రాంగ్ అండి. ఇది నేను తీవ్రంగా ఖండిస్తాను. ఎందుకంటే, అన్ని వేళలా అది కరెక్ట్ కాదు. పోనీ అన్ని వేళలా నేను చెప్పేది రైటే అయ్యుండొచ్చు. కానీ చాలా నీడ్స్ ఉంటాయనేది మాత్రం మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మనం ఊరికే వివాహేతర సంబంధం అని మాట్లాడేస్తాం కానీ, అది కేవలం వివాహేతర సంబంధం మాత్రమే కాదు. దాని వెనకాల సైకలాజికల్ రీజన్స్ ఎన్నున్నాయనేది జస్ట్ అర్థం చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే, కనీసం భవిష్యత్తులో వచ్చే బంధాల్లో అయినా హ్మ్. అటు అమ్మాయి డబ్బుందా? లేకుంటే అబ్బాయి డబ్బుందా? లేదా? మాత్రమే కాకుండా పార్ట్నర్స్ ఎలా ఉండాలి? ఏంటి? అనేది ఫస్ట్ వాళ్ళు చెక్ చేసుకొని దిగితే కనీసం ఇటువంటి అనర్థాలు జరగకుండానే ఉంటాయి. ఒకప్పుడు తల్లిదండ్రులకి, పిల్లలకున్న కనెక్టివిటీ ఇప్పుడు లేదు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ బాండింగ్ కావచ్చు, ఆ కనెక్షన్ కావచ్చు, తల్లిదండ్రులకి, పిల్లలకి మనం ఇచ్చిన మర్యాద ఇప్పుడు దొరకట్ల తల్లిదండ్రులకి. ఎందుకంటారు సార్? మీరేం చెప్తారు దీని మీరే గురించి? చదువుకున్నారు మ్యామ్. ఎంబీఏ. ఎంబీఏ. రోజు మీ నాన్నగారు, మీ అమ్మగారు ఇంట్లో సాయంత్రం స్కూలు నుంచి రాగానే ఇంట్లో కూర్చోబెట్టి, ఆ హోంవర్క్ చెయ్యి, ఈ హోంవర్క్ చెయ్యి, ఇంక ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కేవలం చదువు, 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 చదువు అని మాత్రమే మాట్లాడారా? ఇంకేమన్నా కూడా మాట్లాడారా? లేదు. అన్ని ఫ్యామిలీ మ్యాటర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం కలిసి ఎవరింటికైనా ఎళ్దాం. ఏ పిల్లలైనా తీసుకుంటే సాయంత్రం రాంగానే వాడికి స్నాక్స్ పెట్టేసి, మళ్ళీ ఏదో ఒక ట్యూషను, మళ్ళీ ఏదో ఒక హోంవర్క్, మళ్ళీ ఏదో ఒకటి ఇచ్చేసి, అవును. ఇంక వాడిని ఎలా అంటే వీడు పుట్టిన దగ్గర నుంచి 25 ఏళ్ల వరకు వీడిని కేవలం చదువు అనే మార్గంలో పంపియాలి తప్ప, ఇంక ఏ ఎలిమెంట్ వీడికొద్దు. ఆఖరికి అంట్లు తోమాల్సిన అవసరం లేదు, ఇంట్లు చిమ్మాల్సిన అవసరం లేదు. వంటింట్లోకొచ్చి ఇందాక నేను వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే పేరెంట్ కౌన్సెలింగ్‌కొచ్చారు. వాళ్ళ అబ్బాయిని మామూలుగా మాట్లాడుతూ, "సార్ ఎప్పుడు చదువే చదువు. నాకు అప్పుడప్పుడు కొద్దిగా కుకింగ్ లాగా ఇష్టం సార్ చేద్దామని ఎళ్తుంటే" హ్మ్. మా నాన్న వచ్చి ఏమంటాడు, "ఏరా నువ్వేమైనా ఆడంగిలోడివా? ఎందుకు చేస్తున్నావు?" నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. వాడేం చదువుతాడు సెవెంత్ క్లాసు. వాడికి తెలుసుకొని నేను పర్సనల్‌గా మాట్లాడుతుంటే వాడికి షెఫ్‌గా కుకింగ్ స్కిల్స్ అంటే వాళ్ళకి చాలా అది చేయడం ఇష్టం. అప్పుడప్పుడెళ్లి నేను మా నాన్నగారికో, అమ్మగారికో ఏదైనా వంట చేసి పెడితే, వాళ్ళు తిని బాగుందని చెప్తుంటే నాకొచ్చే కిక్ చాలా బావుంది. సో, నేనేమి స్కూల్ మానేసి ఎళ్తానని చెప్పట్లేదు. ఆదివారం పూట అప్పుడప్పుడు ఏదైనా డిష్ తయారు చేద్దామంటే, మా నాన్న అస్తమానం వచ్చి, "ఏ ఆదివారం గదా! కూర్చొని చదువు. ఈ మాత్రం తెలీదా" అంటే, డూ యూ ఎక్స్‌పెక్ట్ దట్ దిస్ కిడ్ విల్ కనెక్ట్ విత్ దట్ పేరెంట్? అవ్వదు కదా! పేరెంట్ ఎప్పుడు కనెక్ట్ "ఏ వంట చేద్దామా? ఈరోజు అమ్మని పక్కన పెట్టి, అమ్మని డ్రెస్ తీసుకోమని చెప్పి, మనిద్దరం కూర్చొని చేద్దాం. నువ్వు పన్నీర్ ఫ్రై చెయ్యి. నేను బగారా రైస్ వండుతాను. మనిద్దరిలో ఎవరు బా చేశారో చూసి అమ్మని అడిగి మనం చేసుకుందాం" అంటే, "ఈయన మా నాన్నేనా? రా డాడీ చూద్దాం రా" అని చెప్పి ఒక్కసారిగా ఆ బాండింగ్ వేరేలాగా ఏర్పడుతుంది. ఈ రోజుల్లో బాండింగ్ ఏంటంటే, పిల్లాడికి అదేదో 'మోహన్ బాబు' గారి సినిమాలో డైలాగు భార్యాభర్తల సంబంధం ఎప్పుడు ఎలా ఉండంటే ఫిషర్‌మ్యాన్ అన్నట్టు వాటర్ అలా ఇక్కడ తల్లిదండ్రులు, పిల్లల సంబంధం ఎలా అయిందంటే చదువు, మార్కులు, స్కూలు ఇది తప్ప ఇంకో ఎలిమెంట్ లేదు. మీరొక్కసారి చెక్ చేసుకుంటే దానికే ఇప్పుడు కనెక్షన్స్ ఎందుకు మిస్ అవుతున్నాయంటే వాడిని కేవలం మార్కులు తెచ్చే ఎలిమెంట్ లాగా చూస్తున్నారు తప్ప, బాండింగ్ ఎక్కడుంది చెప్పండి? పిల్లల్ని దేనికోసం పెంచుతున్నాం అంటే సమాజంలో రేపు ఎప్పుడైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు, ఇది మీరు తప్పుగా అనుకున్నా పర్లేదు. సీరియస్‌గా చెప్తున్నాను. ఇది మాత్రం చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి తెలుసా? సొసైటీ కోసం చాలా వరకు పిల్లల్ని పెంచుతున్నారు. అంటే నేనెక్కడికైనా ఎళ్ళినప్పుడు మా పిల్లాడిని నా స్కూల్‌లో చదివిస్తున్నానండి. మా పిల్లాడు ఈ యాక్టివిటీ చేస్తున్నాడండి అని సొసైటీ ఏమనుకుంటద్దో, సొసైటీ వీడినెలా జడ్జ్ చేస్తుందో, సొసైటీని ఇప్పుడు నేను బాగా పెంచకపోతే నన్నేమనుకుంటారని చెప్పి సొసైటీని ఒక ఎరాలో రాంగ్ థింగ్‌లో మనం పెంచుతూ ఉన్నాం. అందుకే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ అంతా వస్తుంది. అలా కాకుండా వాడితో మనస్ఫూర్తిగా నా పిల్లాడి యొక్క పొటెన్షియల్ వేరు. మా పాప యొక్క పొటెన్షియల్ వేరు. తనకి ఇంట్రెస్ట్‌లు వేరు. నేను తనకి తగ్గట్టుగా ట్యూన్ చేస్తూ వస్తున్నప్పుడు మ్యామ్ ఇప్పుడు లాజికల్‌గా మాట్లాడదాం. ఇప్పుడు డిగ్రీ అంటే నేను ఆఫ్ ద టాపిక్ ఎళ్ళట్లేదు. ట్రాక్‌లోనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు డిగ్రీకి అసలు స్కోప్ ఉందా? ఏమున్నాయి 2 స్కోప్స్ చెప్పండి. ఇంటర్ అయిపోంగానే ఏం చెప్తారు మీరు? బీటెక్ ఆర్ లేకపోతే ఎంబీబీఎస్.
ఎంబీబీఎస్. ఈ 2 తప్ప మిగతా వాళ్ళు చేసేవాళ్ళందరూ మనుషులు గాదా? అర్థమైందా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను, అందరిని తీసుకెళ్ళి 2 కేటగరీలో పడేసి, ఒకవేళ ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. ఈరోజు ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కేరళలో ఉన్నాడు. ఒక ఫోటోగ్రఫీ అంటే పెళ్ళికొచ్చి చేయాలంటే హి యూజ్డ్ టు చార్జ్ 8,00,000 మినిమమ్. నేను నెలంతా సంపాదిస్తే అతను ఒక ఈవెంట్‌కెళ్తే సంపాదించుకొనొచ్చి కూర్చుంటాడు. అర్థమైందా? అతనేం చేశాడంటే, తను 8దో సంవత్సరం నుంచి ఫోటోగ్రఫీ ఇష్టమని వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కూర్చొని ఫోటోగ్రఫీ మీదే ట్రైన్ చేస్తూ, అతను ఎక్కడెక్కడ ప్రొఫెషనల్ కోర్సులు అన్నీ చేసుకొనొచ్చి, ఈరోజు అతను పెళ్ళికి తీసుకురావాలంటే హ్మ్, మీరెంత పే చేసినా రాడు. హ్మ్. అతను క్వాలిటీ అనిపిస్తేనే వచ్చి కూర్చుంటాడు. యూ నేమ్ ఎనీ జర్నలిస్ట్. జర్నలిజంలో కూడా ఈరోజు లక్షల కోట్లు సంపాదించే వాళ్ళున్నారు. యాంకర్స్, రేడియో జాకీస్ డిఫరెంట్ ప్రొఫెషన్స్‌లో ఉన్నారు. కానీ మన వాళ్ళేం చేస్తున్నారంటే, అందరిని తీసుకెళ్ళి యూ ఆర్ సెపరేటింగ్ 2 లైన్స్. ఇంజినీర్, డాక్టర్. ఇప్పుడు మీరడిగిన క్వెషన్‌కి నేను చెప్తాను. ఇప్పుడు వాళ్ళని సొసైటీ కోసం పెంచుతున్నామా? వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసుకొని వాళ్ళని వాళ్ళగా పెంచుతున్నామా మీరు చెప్పండి. ఆబ్వియస్‌లీ సొసైటీ కోసం. హ్మ్. ఇంకా అలాంటప్పుడు వాడికి హార్ట్‌ఫుల్‌గా ఎలా ఉంటుంది? నేను అందుకే ఎప్పుడు చెక్ చేస్తుంటా. ఎవరిని ఎప్పుడు అడిగినా ఒక 40 ఏళ్ల వయసులో ఉండే ఒక 100 మందిని కలిసి ఒక క్వెషన్ అడుగుదాం మేము. సార్ ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ జాబ్? మీరు చేసే జాబ్‌లో మీరు హ్యాపీగా ఉన్నారా? ఎంజాయ్ చేస్తున్నారా? అని అడిగితే ఎంతమంది కేటగరీ 1లో ఆన్సర్ చెప్తారు? ఎంతమంది కేటగరీ 2? కేటగరీ 1 ఏంటంటే ఎంజాయ్‌మెంటా పాడా? ఏదో ఏదో చేద్దాం అనుకున్నా అన్‌ఫార్చునేట్‌లీ చేస్తున్నా. ఇంకా పిల్లలకి ఫీజులు కట్టాలి. దానికోసం జీతాల కోసం పని చేస్తున్నాను సార్. కిక్ లేదు అనేవాళ్ళు కేటగరీ 1. కేటగరీ 2 ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేస్తున్నా. చేసే పనిలో కిక్ ఉంది, మజా ఉంది అనేవాళ్ళు కేటగరీ 2. ఎవరెక్కువ ఉంటారని మీరనుకుంటున్నారు? 1 1 ఎక్కువ ఉంటారు. అవునా? ఇదే క్వెషన్‌ని విరాట్ కోహ్లీనో, పీవీ సింధునో వీళ్ళని అడిగితే? కేటగరీ 2కొస్తారు వాళ్ళు. ఇప్పుడు నేను హానెస్ట్‌గా ఇదే క్వెషన్‌ని చూసే పేరెంట్స్ అందరిని అడిగి, మీరు మీ పిల్లల్ని ఎలా పెంచాలనుకున్నది కింద కామెంట్ సెక్షన్‌లో రాయమంటే అందరూ రాసేది కేటగరీ 2. కానీ అందరూ పెంచేది 1. అదే.